అందరికీ నమస్కారం. లేచిన టిఫిన్ గారు తినాలనిపించింది. ఇంకా మామూలు గారు అంటే గుర్తొచ్చింది ఈ షాపే. థియేటర్ ఎదురుగా ఉంటుంది కనకదుర్గ హోటల్ అని. ఎప్పుడు వచ్చినా సరే అంబికాగరతులు ఇప్పుడు వెలుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ పక్కన పాటలు ప్లే అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా 10 సంవత్సరం చూస్తున్నాను. ఇది ఇక్కడ వస్తుంది కదండి. లాపరంకి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేసిన టిఫిన్ ఇది కూడా ఒకటి అనమాట. నేను దగ్గర ఉన్నట్టు గారు ఇంకెక్కడ కూడా చూడలేదు. అంత బాగుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇది అయిపోతే మార్కెట్ కి వెళ్ళిపోయాను. మన పచ్చడిలో చాలా ఆర్డర్లు ఉన్నాయి. ఇవి వచ్చే స్మాల్ ఫ్రాన్స్ అనమాట. ఏదో తీసుకుంటున్నాను. ఈ లోపల పక్కన మనోడు ఏదో చూపిస్తున్నాడు. ఇది ఏంటో అనుకున్నాను. ఇంతకే మెడిసిన్ ఏదో తయారు చేస్తారంటండి వీటితోటి. పొట్ట లోపల ఉంటదంట. ఇప్పుడు ఈ చేపను చూసారు, పెద్ద చేప ఈ చేప లోపల ఉంటదంట. నేను ఫస్ట్ టైం చూస్తాను, అందుకే మీకు కూడా చూపిస్తాను. ఈ లోపల పక్కన పీతలు తీసుకుంటున్నాను అనమాట. గుడ్డు పీతల పులుసు అయితే కొంచెం ఆర్డర్ ఉందన్నమాట. హైదరాబాద్ పార్సల్ పంపించాలి. 2-3 రోజులు ట్రై చేస్తున్నాను. ఈ రోజు దొరికినాయి అనమాట. వచ్చిందని చెప్పి ఫోన్ వస్తే తీసుకుంటున్నాను అనమాట. ఇదంతా చోర గుడ్డే అనమాట. నిజంగా ఎంత బాగుంటుంది గుడ్డు పీతల పులుసు. ఇంక నెక్స్ట్ చేప కొట్టేస్తున్నాను అనమాట. మనోడు నీట్ గా కత్తి అయితే మంచిగా నూరుతున్నాడు. ఇది వచ్చేసి చేప బోన్లెస్ అనమాట. మొత్తం బోన్ అంతా తీసేసి స్కిన్ లెస్ మొత్తం వస్తుంది అనమాట. ముళ్ళు కూడా ఎక్కడ ఏముండదు. అసలు చేపకైతే అసలు ముళ్ళు అయితే అసలు లేదు. మొత్తం బోన్లెస్ అని ఉంటుంది అనమాట. దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ అన్ని కూడా దొరుకుతాయి. ఈ నెక్స్ట్ చింతకాయలు అనమాట. మంచి దోరకాయలు కనిపించినాయి. ఇంక చింతకాయ పచ్చిమిరపకాయ ఆవకాయ ఏంటంటే ఇంక దొరకదు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చింతకాయలు సీజన్ అయిపోతుంది. మంచి దోరకాయలు వస్తే తీసుకున్నాను అనమాట. ఒక 10 kgs పికిల్ పెట్టించడానికి. నెక్స్ట్ గుడ్డు పెద్ద పులుసులోకి వంకాయలు బెండకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. కాలీఫ్లవర్ పచ్చడి ఒకటి, చింతకాయ పచ్చిమిరపకాయ ఆవకాయలు ఒకటి అన్ని పెట్టిస్తున్నాను. మన పైన లింక్ ఉంటుంది గోదావరితో మిల్క్ స్టోర్ అని. దాంట్లోకి అన్ని కొనుక్కోవచ్చు. నువ్వులు కూడా తీసుకుంటున్నాను అనమాట.